టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఇండియన్స్ ప్రతిభ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్నేళ్లుగా భారతీయుల అపారమైన ప్రతిభను వినియోగించుకోవడం ద్వారా అమెరికా ఎంతో లబ్ధి పొందిందని ఆయన అన్నారు. టాలెంట్కి ఎప్పుడూ కొరత ఉండదని, కష్టమైన లక్ష్యాలను సాధించడానికి ప్రపంచం నలుమూలల నుంచి ప్రతిభావంతులను నియమించుకోవడం తప్పనిసరని స్పష్టం చేశారు. అయితే ఇదే సమయంలో H1B వీసా దుర్వినియోగం, అమెరికా వలస విధానాలపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రస్తుతం అమెరికాలో పెరుగుతున్న వలస వ్యతిరేక భావానికి ప్రధాన కారణాల్లో ఒకటి H1B వీసా దుర్వినియోగమేనని ఎలన్ మస్క్ అభిప్రాయపడ్డారు. దీనికి గత ప్రభుత్వాలు సరైన నియంత్రణ చూపకపోవడమే కారణమని చెప్పారు. H1B వీసా వ్యవస్థను కొన్ని అవుట్సోర్సింగ్ కంపెనీలు పూర్తిగా దెబ్బతీశాయని ఎలన్ మస్క్ ఆరోపించారు. కొన్ని సంస్థలు కేవలం ఖర్చు తగ్గించుకోవడానికి మాత్రమే ఈ వీసాను వాడుకుంటున్నాయని, అమెరికన్ ఉద్యోగికి చెల్లించే సగటు జీతంతో పోలిస్తే తక్కువ జీతానికి దొరికే విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి కంపెనీలు మొగ్గు చూపుతున్నాయని మస్క్ తెలిపారు. ఇది అమెరికన్ ఉద్యోగులకు అన్యాయం కలిగించే అంశంగా మస్క్ పేర్కొన్నారు. అందుకే ఈ వ్యవస్థను అరికట్టాల్సిన అవసరం ఉందని, అయితే H1B వీసాలను పూర్తిగా ఆపేయాలని తాను చెప్పడం లేదని మస్క్ వివరించారు. అమెరికాలో వలస వ్యతిరేక భావన పెరగడానికి అక్రమ వలసలు కూడా కారణమని ఎలన్ మస్క్ అన్నారు. ముఖ్యంగా బైడెన్ పరిపాలనలో సరిహద్దులో నియంత్రణ లేకపోవడం వల్లే అక్రమ వలసలు పెరిగాయని మస్క్ అభిప్రాయపడ్డారు. అక్రమంగా దేశంలోకి వచ్చిన వారికి ప్రభుత్వ ప్రయోజనాలు దక్కడం వల్ల వలసలు మరింతగా పెరిగేందుకు దోహదపడుతుందని మస్క్ అన్నారు. వలసలను నియంత్రించాలంటే సరిహద్దుల వద్ద కట్టుదిట్టమైన నియంత్రణ పాటించడం తప్పనిసరని ఆయన గట్టిగా చెప్పారు. లేదంటే ఆ దేశ వలస విధానం హాస్యాస్పదంగా మారుతుందన్నారు. ట్రంప్ ప్రభుత్వం వలసలు, వీసాలపై కఠినంగా వ్యవహరిస్తున్న తరుణంలో మస్క్ చేసిన ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యత పెరిగింది. మస్క్ తన వ్యక్తిగత జీవిత వివరాలను కొన్నిటిని తొలిసారిగా బహిర్గతం చేశారు. తనకు సివోన్ జిలిస్కు పుట్టిన కుమారుల్లో ఒకరికి శేఖర్ అనే పదం కలిసొచ్చేలా పేరు పెట్టామన్నారు. భారతీయ మూలాలు ఉన్న అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత సుబ్రమణ్యన్ చంద్రశేఖర్ పేరులోంచే శేఖర్ను తీసుకున్నట్లు చెప్పారు. కాగా మస్క్ జీవిత భాగస్వామి సివోన్ సగం భారతీయురాలు. ఆమె తల్లి పంజాబీ. సివోన్ను చిన్నతనంలో ఉన్నప్పుడే వేరే కుటుంబం దత్తత తీసుకుంది. అలా ఆమె కెనడాలో పెరిగింది.